అన్నదాతలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ప్రస్తుత ఖరీఫ్ సీజన్ 2020కు సంబంధించి నిధుల విడుదల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని శిల్పకళ వేదిక నుండి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. సుమారు 73.32 లక్షల మంది రైతుల ఖాతాలలో 9,000 కోట్ల రూపాయలను 9 రోజుల వ్యవధిలోనే జమ చేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల నుండి రైతులు ఎంతో ఆసక్తితో వీక్షించారు. ఇందులో భాగంగానే డిచ్పల్లి మండలం నడిపల్లి రైతు వేదిక నుండి కలెక్టర్ లేత్రిపాటి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి తదితరులు స్థానిక రైతులతో కలిసి పాల్గొన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల రైతులు హర్షాతి రేఖలు వెలిబుచ్చారు. రైతు భరోసా నిధులను విడుదల చేసి ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం భరోసా అందించిందని కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టినప్పుడు 30 నెలల పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి చూపిస్తున్న పరిష్కారాలు, ఈ 30 నెలల్లో రైతు సంక్షేమం కోసం రైతులు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగలా ఈనాడు తీర్చిదిద్దాలి అని మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కొన్ని అంశాలు వేదిక మీద ఉన్న మా ఆడపడుతులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువ మిత్రులు ఒకప్పుడు పచ్చగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నాను. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా నిజాం సర్కార్ కేవలం ఒకే ఒక్క కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకు అప్పచెప్తే అప్పుల ఊపిలో తెచ్చుకున్న అప్పేది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేది, ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారుల నుంచి కూర్చోబెట్టండి ఒక చీఫ్ సెక్రటరీ అంటే ఇది వాస్తవం. అందుకే ఆ రోజు స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, ప్రభుత్వం అంటే యజమాని, యజమాని తన దగ్గర పనిచేసే వాటికి మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ యజమాని మీద పనివాడికి అసలు భరోసానే ఉండదు. భరోసా ఉండడమే లేకపోవడమే కాకుండా పని చెప్పాలంటే కూడా యజమానికి ధైర్యం ఉండదు. సమయానికి రమ్మని అడగాలంటే, లేకపోతే ఆఖరి వరకు ఉండాలంటే బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియను మంగళవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్నిక ప్రక్రియ కలెక్టర్ లేత్రిపాటి పర్యవేక్షణ కొనసాగింది. ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో పాల్గొన్నారు. సరిపడ కోరంను నిర్ధారించుకునే మీదట ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎక్స్ అఫీషియోను కలుపుకొని మొత్తం 39 మందికి గాను పూర్తి స్థాయిలో 39 మంది సభ్యులు హాజరయ్యారు. ఆయా కేటగిరీల వారిగా కోఆప్షన్ పదవి కోసం వచ్చిన
ప్రతిపాదనల మేరకు పేర్లను చదువుతూ చేతులెత్తే పద్ధతి ద్వారా 4 సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించిన తదుపరి 12 మంది EMIM కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించి సమావేశం హాలు నుండి బయటకు వెళ్లిపోయారు. మిగతా సభ్యులతో ఎన్నిక ప్రక్రియను కొనసాగించారు. 4 కోశం పదవులకు గాను మొత్తం 30 దరఖాస్తులు రాగా పేర్లను చదువుతూ చేతులెత్తే పద్ధతి ద్వారా కోశం సభ్యులను ఎన్నుకున్నారు. ఎలాంటి గందరగోళం తావు లేకుండా నిబంధనలను పక్కాగా పాటిస్తూ వీడియో చిత్రీకరణ మధ్య పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిపించారు. మెజార్టీ సభ్యులు 19 మంది మద్దతు మేరకు దండు సంగ్రామ్, మాసులక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫియా బేగంలు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ జాదవ్ కృష్ణ ప్రకటించారు. నూతనంగా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారికి నియామక ధృవీకరణ పత్రాలు అందజేశారు. కోఆప్షన్ ఎన్నికను పురస్కరించుకున్న మున్సిపల్ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నిక ప్రక్రియలో అదనపు కలెక్టర్ భుజంగారావు, బోధన ఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీళ్ళు మనకి చూసి ఎందుకంటే కోర్సు రెండు తీసుకున్నారు కాబట్టి మేము కూడా సోదరు మీనలు ఇష్టం పెట్టుకోండి సరేనా. రూమ్స్ ఉంటాయి, VIP రూమ్స్ లెక్క 6,000 7,000 ఛార్జెస్ చేసుకొని మనసుంటి ఫ్యామిలీస్ పోయినా ఉండి మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ 8 బెడ్స్ ఉంటే 7-8 బెడ్స్ ప్రతిరోజు మెడిసిన్ అక్విజిషన్ అవుతారు. మన దగ్గర కూడా మరి ఎన్ని బెడ్స్ ఉన్నాయో అవి చేస్తే అందరు కూర్చొని మాట్లాడినక్కడ మనం ప్రజలకు సౌకర్యం అవుతుంది. నిజంగా ప్రతిదాని పోవడం ప్రైవేట్ హాస్పిటల్ పోయే బదుల్లో ఇక్కడ మంచి డాక్టర్స్ కాదు ఇంకా ట్రీట్మెంట్ ఏదైతే అవసరమైతే వాళ్ళతో మాట్లాడచ్చు. ప్రైవేట్ వాళ్ళు నేర్చుకుని కొద్దిగా వేరే టైప్ వస్తుంది కాబట్టి మీరు మన డాక్టర్లే మంచిగా చదువుకున్న డాక్టర్లు, అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకోవాలి. మన రౌడీని బట్టి చిన్న వాళ్ళకి ఇబ్బంది అయితే మరి ఇక్కడ ఆర్డీఓ కానీ పోలీసు వాళ్ళు కానీ మీరందరూ ఒక ఎల్డర్స్గా కూర్చుని పెట్టి వాడికి ఇవ్వకుంటే మనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఈ రౌడీగా కొందరు చేస్తూ ఉన్నారు, మంది కంప్లీట్ చేసుకుంటారు. తొందరగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా మొత్తం స్టేట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో బాగా మనం బోధనలు కంప్లీట్ చేసుకుని ప్రయత్నం చేస్తాం. మీరు వచ్చిన దాంట్లో ఎడ్యుకేషన్లో కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఆ టీచర్లను ప్రోత్సహించింది, మర్యాదగా మాట్లాడేది. మన పిల్లలు మీ పిల్లలకు టీచింగ్ ఏంటి అంటే వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టిస్తా ఉన్నాం. నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిస్తా ఉన్నాం. హాఫ్ ఇయర్ ఎగ్జామ్ ఉంటే 1 month బిఫోర్ ఏ సబ్జెక్ట్ అయితే నీకున్నారో మళ్ళీ ఆ సబ్జెక్ట్ మనం టీచింగ్ నేర్పిస్తా ఉన్నాం. అదే టీచర్తో అడిషనల్ 1 hour 1 hour క్లాస్ తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాము. మీరు వచ్చిన దాంట్లో ఎడ్యుకేషన్లో కూడా బాగా చేస్తూ ఉన్నారు. 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 ye
మీరు అది కాదు ఎవరైనా ఉపయోగించారు పని చేయను వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కానీ వాళ్ళు చేయవలసిన వ్యవస్థ చేయడం చేస్తారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. రిజిస్ట్రేషన్ సెంటర్ ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. తదుపరి పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటులు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అలాగే స్టేషన్ అమలవుతున్న 5S విధానం అమలు తీరును సమీక్షించి ప్రజలకు స్నేహపూర్వక పోలీసులు అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు అత్యవసర సాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని స్పందించాలన్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సిరికొండ పోలీస్ స్టేషన్ సరిధిలో ఉన్నటువంటి జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరచాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేయాలని మరియు అన్ని గ్రామాల్లో డ్రగ్స్ వాడకం నిషేధమని అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड, कंट्री गार्ड आ रहे। गार्ड, सर, चल। వాళ్ళు నోటీస్ సేమ్ కదా, సేమ్ టీఆర్పీలో డిస్పోజ్ అయింది 24. ఆలూరు మండలం దేగం గ్రామంలోని ప్రత్యేక ఓటర్ జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియను మరియు వెలుపడేసుకును ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వ్య తనిఖీ చేశారు. పారదర్శక ఓటర్ జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వ్య సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క ఓటర్ కూడా తప్పిపోకుండా చూడాలని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీల మ్యాపింగ్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేగం గ్రామ సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది इलिटरेट लोग हैं तो रॉन्ग सिलेक्ट करके आ रहे हैं। इन लोगों को बहुत मुश्किल हो रहा है, तो सपोर्ट होना चाहिए। सपोर्ट में लगाते हैं क्या मैपिंग मैपिंग है అంటే వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ అందరికి చెప్పేసి మనం చెప్తారా వాళ్ళ పై ఆఫీసర్ చెప్తే వస్తారు చెప్పాలి. ఒకసారి వాళ్ళు ఏమంటారు మా లెటర్ ఎంత టైం కావాలి?
ఇప్పుడు నేను ప్రొద్దున్న 9 గంటలకు వచ్చినాం సార్. ఇప్పటిదాకా 26 ఫామ్స్ అయింది. ఈ రేట్లో మీకు 6 ఇయర్స్ రాసుడే వాళ్ళ తల్లిదండ్రులని వర్క్ బాగుంది. అన్ని డీటెయిల్స్ మీ వద్ద ఉంది అన్ని డీటెయిల్స్ ఉంది అయినాయి సార్. నాకంతా నేను ఎన్ని చేసిన అమ్మాయిని 25 నా వద్ద కూడా ఉంది మీరే మ్యాపింగ్ చేశారు అదే మళ్ళీ అవును మాది వచ్చిన కానీ అయితే లేదు సార్. మీరే చేసింది కదా. దేగావ్ విలేజ్ కి వచ్చాను ఆలూరు మండల్లో. మన ఎస్ఐఆర్ ప్రక్రియ 25 జూలై నుంచి ఆరంభమైంది. ఇప్పుడు 1 వీక్ మన డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 99% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మన ఏముంది, మనకి కలెక్షన్ డిజిటलाइजेशन प्रोसेस ఉంది. तो मेरा दरखास्त है हमारे सभी लोगों से कि కొన్ని మీ ఎవరు ఓటర్స్ ఉన్నారా, అది మన హెల్ప్ డెస్క్ కూడా ఉంది, లేదా మన బిఎల్ఓస్ కూడా మీ ఇంటికి వచ్చి అన్ని फॉर्म्स कलेक्ट చేస్తారు. ఇప్పుడు మీకు है ना, अगर आपने भर दिया है तो आप लोग आके यहाँ पे हेल्प डेस्क पे भी जमा कर सकते हो. మన బిఎల్ఓ మీ సహాయం కూడా చేస్తారు. మీకు ఎనీ ఇష్యూ ఉంటే మన హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఉంది, 1950 కూడా మన నంబర్. అది కాల్ చేస్తే మీకు త్వరగా సహాయం ఇస్తాను. अभी डिस्ट्रीब्यूशन चलता तो जितने भी लोग हैं जिन्होंने मैंने भर दिया है वो आके जमा कर सकते. मेरा बस ये कहना है कि जिन लोगों भी एनुमरेशन फॉर्म आ गया है, दैट इज़ नॉट इनफ. ऑल हैव टू सबमिट दिस एनुमरेशन फॉर्म. एनुमरेशन फॉर्म राकापोते मी है ना, पेर जो है మనం తీసియా तो वो डिलीट हो जाता है. इसीलिए इट इज़ वेरी इंपॉर्टेंट कि जिनको एनुमरेशन फॉर्म मिला है वो लोग आके यहाँ सबमिट करें. सबमिट के बाद ही आपका नाम ड्राफ्ट इलेक्टोरल रोल में आएगा. अगर आपने उसको फिल किया है तो बीएलओ को आके दे सकते, वरना हमारा बीएलओ आता है, उसको आप लोग जरूर दें. तो मना सरपंच पूरा बच्चारू वेरी एक्टिव है ना. इट इज़ वेरी इंपॉर्टेंट दैट सरपंच एंड ऑल द वार्ड मेंबर्स ऑल्सो दे शुड ऑल्सो हेल्प, बिकॉज दिस इज थोड़ा सा है ना, इट इज़ डिफिकल्ट टू फिल द फॉर्म ऑल्सो. लाइक सम ऑफ द हमारे कुछ लोगों ने बोला कि చాలా కఠిన్ ఉంది ఫామ్ ఫిల్అప్. तो మీ సాయం కోసం మన అన్ని టీమ్స్ ఉన్నాయి. तो మీ అందరూ వచ్చి ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి. రెవెన్యూలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన కిరణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఎల్లిత్రిపాటి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను పూలమాలలు, శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. అదనపు కలెక్టర్ గా కిరణ్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు. ఎంతో సమర్థత కలిగిన అధికారి పదవి విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటని అన్నారు. ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉండే రెవెన్యూ శాఖలో డిఆర్ఓగా అదనపు కలెక్టర్ గా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రెవెన్యూ శాఖ పరమైన అంశాలలో ఒత్తిడికి గురికాకుండా ఓపికతో బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. పదవి విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ భుజంగారావు మాట్లాడుతూ ఉన్నత హోదాలో కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగాలతో కిరణ్ కుమార్ ఎంతో సౌమ్యంగా, స్నేహభావంతో మెలిగేవారని అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అదనపు కలెక్టర్ గా తన సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో మేము వెళ్తూ అప్పుడే డిఆర్ఓ గారు బయట, అంటే కిరణ్ గారు బయట వచ్చేసరికి మేము అడిగినాం, డిఆర్ఓ గారు ఏముంది సార్, మూడ్ ఎలా ఉంది, ఏమైనా కోప్పడతారా, ఏదైనా ఫైల్ విసిరేస్తారా, కొన్ని ఉంటాయి కదా కొంతమంది కలెక్టర్లకి. సో డిఆర్ఓ గారు చాలా ప్రశాంతంగా, ఏం లేదు మేడం అంతా బాగానే ఉంది, లోపల వెళ్ళేసరికి. సో అది ఎందుకు చెప్తున్నానంటే కిరణ్ గారికి ఒక ప్రత్యేకత. బయట ఉన్న వాతావరణం ఎంత ఒక పోరాటం లాగా ఉన్నా కూడా కిరణ్ గారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్, ఇప్పుడు తన పదవి విరమణలో ఉన్న లాస్ట్ పోస్టింగ్ నాతో అంటే నిజంగా ఒక కోఇన్సిడెన్స్.
అదే ఆ ప్రవర్తన ఎందుకు ప్రత్యేక నాకు గుర్తుంది అంటే మన రెవెన్యూ సబ్జెక్ట్ లేదా యాజ్ జాయింట్ కలెక్టర్గా డిఆర్ఓగా కానివ్వండి చాలా బాధ్యత గల పోస్ట్ అది. సో అందులో మనం ఆవేశంలో లేదా కొన్ని బయట ఉన్న ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం పని చేస్తూ ఉంటే అందులో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒక కలెక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టులు అంటే ఇవే, జాయింట్ కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లు కావచ్చు. సో ఇప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే గత 6 నెలల్లో జేసీ గారు ప్రతి ఒక్క ఫైల్ని స్టడీ చేస్తారు. అది ఎంత చిన్న విషయమైనా, ఒక 12,000 డిపిసి అయినా కూడా తన చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించేవారు. దానివల్ల నా బర్డన్ చాలా మటుకు తగ్గేది. తప్పకుండా లోటు అయితే మేము ఫీల్ అవుతాం కిరణ్ గారు. బట్ అట్ ద సేమ్ టైం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మనకి బదిలీలు, రిటైర్మెంట్ ఇది అన్ని సహజమే. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. మీ అందరు కొంచెం బాధపడతారు. మీ షీల్డ్ రెవెన్యూ శాఖతో పాటు ఇంకా ఇతర కొనుగోలు చేసే ప్రక్రియలు కావచ్చు, చాలా సాఫీగా ఎక్కడ కూడా ఒక రిమార్క్ రాకుండా చేశారు. ఇందులో ప్రత్యేకంగా మనం చూసింది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయడం అనంత ఈజీ కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో కిరణ్ గారు చాలా సాఫీగా ఎక్కడ కూడా సర్వీస్లో కానీ ఈవెన్ బయట కూడా ఎలాంటివి రిమార్క్స్ రాకుండా పని చేయడం అంటే నిజంగా నాన్ కాంట్రోవర్షియల్గా ఆ మొత్తం సర్వీస్ కాలం గడపడం అంటే చాలా గ్రేట్. అండ్ బీ ఇన్ టచ్ కిరణ్ గారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతారు మా నిజామాబాద్ ఆఫీసర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సేమ్ కర్ణాటక నుంచి ఇప్పుడు చాలా మటుకు తగ్గారు కదా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంతటి అపూర్వమైన గౌరవాన్ని అందించిన మనము సత్కారంలో కూడా ఇదే గౌరవాన్ని కలెక్టర్ మేడం గారి తర్వాత కలెక్టరేట్ స్టాఫ్ సత్కారం అందిస్తారు. మరియు తహసీల్దార్స్ సత్కారాన్ని అందిస్తున్నారు. సార్ అయిపోయిన వాళ్ళు సాధిస్తున్నాము. డీసీ సెక్రటరీ గారిని 3 గంటల పాటు నిర్వహించుకున్నాం సార్. డిసిఓ గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే డ్రైవర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. సంస్కారంతో ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ చౌక్ ను ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రహించి 4 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఈ రోజు నూతనంగా శివాజీ చౌక్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామోజీ దశరథం, ఉపాధ్యక్షులు బద్దం కరుణాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ జగదీశ్వర్ గౌడ్, సురేందర్ గౌడ్, కాలనీ వాసులు పుష్పకర్ రావు, ముసుగు రామరెడ్డి, మణియార్స్ రణధీర్, నారాయణ గౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీకి ఒక్క నిమిషం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సన్న రకాలకు షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, రైతు భరోసా రైతులందరికీ ఒకేసారి జమ చేయాలని ఏయూకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్యరైతు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగం 10 అంశాలతో కూడిన సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజు అనగా జూన్ 30న అఖిల భారత ఐక్యరైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ కార్యశి దేవారం తెలిపారు. కొంటానని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి కేంద్రం కొంటలేదు, కేంద్రం ఎంత కొంటే నేను అంత కొంటాను అని చెప్పేసి చేతులెత్తేయడం అనేది సమంజసమైంది కాదని, అట్లాగే పోడు భూములకు కేసీఆర్ కుర్చేసుకొని పట్టాలు ఇస్తా అన్నాడు. ఈయన గారు కుర్చీ లేదు కానీ నేను రాగానే అందరికి పట్టాలు ఇస్తాను. పట్టాలు ఇచ్చిన భూముల్ని సాగు చేసుకొని ఇవ్వకుండా సిరికొండ మండలం
సర్వే నెంబర్ 532, అట్లాగే ఆసకొత్తూరు, చోట్పల్లి, గడికోలు, ప్రాజెక్ట్ రామడుగు అంటే దాదాపుగా 10,000 ఎకరాల్లో ఇవాళ అనేక ఇబ్బందులకు ఫారెస్ట్ అధికారులు కలిగిస్తా ఉన్న ఆటంకాలు. దీనిపై చర్య తీసుకోవాలని హైకోర్టు తీర్పుల్ని ముడ్డికి రాసుకునే ఫారెస్ట్ అధికారులపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. పెంచిన ఎరువు ధరల్ని తగ్గించాలని, అట్లాగే డిఏపి చాలా రైతాంగానికి వస్తా రాదని ఆందోళన ఉంది. డిఏపి సొసైటీల ద్వారా, సెల్ పాయింట్ల ద్వారా విస్తృతంగా ఇవ్వాలని, అట్లా కాంప్లెక్స్ పెంచిన ధరల్ని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా మా మెమోరాండం అందుకున్న అదనపు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తారని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలు ఈ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టుగానే మీరు చేస్తే కేసీఆర్ పెట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని మీ హెచ్చరిస్తా ఉన్నాను. ఎస్ఎస్కే సమాజ్ క్షత్రుల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ఎస్ఎస్కే సమాజ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గట్టడి ఆనంద్, డికే రాజేష్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో గత ఆదివారం జరిగిన ఎస్ఎస్కే సమాజ్ ఎన్నికల్లో నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గట్టడి ఆనంద్, డికే రాజేష్ గెలుపొందారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని పెరిగిట్ ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులు గట్టడి నారాయణ, కార్యదర్శి కర్తన్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు నవభోజరాజు, కోశాధికారి గట్టడి ప్రవీణ్ తదితరులు వారిని శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజ్ కరణ్, విఠోబా ప్రతాప్, అశోక్, కర్తన్ శ్రీనివాస్, జుగే కుమార్, గంగా మోహన్ తదితరులు పాల్గొన్నారు.